మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. దేవుని స్వరూప స్వభావాల్లో మనకి ఏమేమి ఉన్నాయి? మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఇది మొట్టమొదట లేదు. మానవుడు పాపం చేసి తెచ్చుకున్నాడు దాన్ని. దేవుడు మామూలుగా అయితే ఇవ్వాలనుకున్నాడేమో, తర్వాత తెలియదు, కానీ దేవుని సంకల్పంలో దేవుని స్వభావాన్ని, ఒక స్వభావాన్ని దొంగిలించాం. ఆ తర్వాత ఇంకొక స్వభావం ఉంది. అది ఏంటి ఆ స్వభావము? నిత్యజీవం. నిత్యజీవం అనేటువంటి స్వభావము మానవునికి రాలా. ఇప్పుడు నిత్యజీవానికి ఉండటానికి యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మనల్ని ఏర్పరచిపోయాడు. నువ్వు నిత్యజీవానికి అర్హుడువు, నువ్వు అర్హురాలు అని చెప్పి మనల్ని ఏర్పరిచి నీ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటే అప్పుడు నేను నిత్యజీవాన్ని నేను నీకు ఇస్తానని యేసుప్రభు వారు మనకి ప్రామిస్ చేసి మళ్ళా వెళ్ళి ఉన్నాడు యేసుప్రభు వారు. అయితే ఆ నిత్యజీవము మనం ఇంకా స్వతంత్రించుకోలేదు. నిత్యజీవం స్వతంత్రించుకున్న తర్వాత సంగతి ఏమవుతుంది? ఈ లోకంలో ఇంకా అబద్ధం ఉండదు, ద్రోహం ఉండదు, ద్వేషం ఉండదు, కపటం ఉండదు, కన్నులతో పాపం చేసేది ఉండదు, శరీరంతో పాపం చేసేది ఉండదు, ఏముండదు. ఇంకా మీరు కావాలంటే ప్రకటన గ్రంథము 2:10 చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. మరణం వరకు నమ్మకంగా ఉండు, చనిపోవడానికైనా సిద్ధపడు, కానీ పాపం మాత్రము చేయొద్దు. నీ శ్రమల్లో నీవు దేవుని అనుకరించి దేవుని వలె ప్రవర్తించి దేవుని లాగా జీవించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా నువ్వు జీవించడానికి నువ్వు సిద్ధపడితే ఆ రోజు నేను మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే మరణించిన తర్వాత అయినప్పటికీ నేను తీసుకెళ్ళి నా నిత్య జీవాన్ని నేను నీకు ఇస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు.